हाई फ्रेंड्स वेलकम टू टैलरिंग बाय लक्ष्मी वीडियो रेडीमेड ड्रेस्सुलकु पंजाबी ड्रेस्सुलकी హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను। చేతులు చాలా ఈజీగా త్వరగా కుట్టుకునే పద్ధతి మీకు చెప్తాను। మీరు గనుక నా వీడియోస్ గనుక ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి। ఇలా క్లిక్ చేసిన వెంబడే మీరు సబ్స్క్రైబర్ అయిపోతారు। ఇప్పుడు వీడియోలో హ్యాండ్స్ జాయినింగ్ చేసుకుందాము। డ్రెస్ లోపల వచ్చేసినాయి హ్యాండ్స్, నేను ఓపెన్ చేసేసి తీసాను। ఇప్పుడు దీనిని మనకు హ్యాండ్స్ షేప్లో కట్ చేసుకోవాలి। ఫస్ట్ హ్యాండ్ షేప్లో కట్ చేసుకున్నాము। ఇవి రెడీమేడ్ డ్రెస్సులలో హ్యాండ్స్ వేరేగా వస్తాయి, సరైన కొలతలతోటి రాదు, మనం సరిగ్గా కట్ చేసుకోవాలి। వన్ ఇంచ్ ఇలా చక్కగా రానిచ్చి తర్వాత ఇలా తీసుకోవాలి। ఈ విధంగా హ్యాండ్ అనేది తీసుకోవాలి। ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకున్నాము। మీకు బాగా కనిపించాలని నేను బ్లాక్ దారం వేసుకున్నాను గోల్డ్ మీద। మీకు బాగా కనిపిస్తుంది కదా, బ్లాక్ దారం చెండు బాగా కనిపించాలని వేస్తున్నాను। అదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాము। ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక ఖర్చు పెట్టుకున్నాము। ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక ఖర్చు పెట్టుకోవాలి। అలాగే రెండో హ్యాండ్కి కూడా అదే విధంగానే ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో ఒక ఖర్చు పెట్టుకున్నాము। ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సుకు హ్యాండ్స్ అనేది కుట్టి వేసి ఉంటారు కదా, మనం ఈ కుట్టు నిప్పుకుందాం। ఈ విధంగా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం హ్యాండ్స్ జాయినింగ్ చేసుకోవాలి। హ్యాండ్స్ జాయినింగ్ అంటే ఇక్కడ నుంచి ఇలా కుట్టుకోకూడదు। ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు ఫిట్టింగ్ కుట్టు వేసింటారు కదా, ఆ కుట్టుకా నుంచి కుట్టుకోకూడదు డ్రెస్సులకి। ఎందుకంటే రెడీమేడ్ డ్రెస్సులకు హ్యాండ్స్ చిన్నగా వస్తాయి, మనము సెంటర్ నుంచి భుజం నుంచి కుట్టుకుంటూ రావాలి। ఇది ఫోల్డింగ్ చేసుకొని మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ భుజం ఉంది కదా, ఈ భుజం మీద ఒక కుట్టు కనిపిస్తుంది కదా, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టుకొని పైన పెట్టుకోవాలి। ఈ హ్యాండ్ పైన ఈ రెడీమేడ్ది పెట్టుకోవాలి। షోల్డర్ పెట్టుకొని ఇలా కొలుచుకొని ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడ నుంచి మనం కుట్టు వేసుకోవాలి। ఇలా కుట్టుకోవటం వల్ల ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా హ్యాండ్స్ అనేవి బాగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు। ఒక్కొక్కసారి డ్రెస్సుకు హ్యాండ్స్ చిన్నగా వస్తుంది, అందుకు మనం ఇలా భుజాల నుంచి కుట్టుకోవటం వల్ల హ్యాండ్స్ బాగా పర్ఫెక్ట్గా కుట్టుకుంటాము, మనము వాళ్ళకు కూడా సరిపోతుంది। అయిపోయింది చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా హ్యాండ్ అనేది మనము జాయినింగ్ చేసేసాము। ఇప్పుడు మొత్తం తిరిగేసుకొని ఇలా మొత్తం ఓపెన్ చేసేసుకొని మనము హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా త్వరగా ఈజీగా మీరే సొంతంగా మీ డ్రెస్సులని మీరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు। బయట స్టిచ్చింగ్ చేస్తే ఓన్లీ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయడం కోసమే 30 రూపాయలు తీసుకుంటారు, అదేదో మీరే కుట్టేసుకోవచ్చు। ఇలా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం
కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఈ కుట్టు అనేది ఇలా క్రాస్ కూడా రావచ్చు, మన ఇష్టము. ఇది అయితే కొంచెం క్రాస్ ఇది ఇలా సాగుతుంది కాబట్టి మనం కొంచెం టైట్గానే వేసుకుంటున్నాను. ఇలా ఈ పార్ట్ ఎంత బాగా ఉందో చూసుకొని మనము టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వరకు బాగా టైట్ ఫిట్టింగ్ ఇక్కడ ఎక్కువ తీసుకొని, అంటే చెస్ట్ దగ్గర ఒక 5 ఇంచెస్ల కింద కొంచెం ఎక్కువ తీసుకొని తర్వాత ఇక్కడ మామూలుగా సాఫీగానే ఎక్కువ క్లాత్ విడిచిపెట్టకుండా సాఫీగా కుట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవటం వల్ల డ్రెస్ అనేది టైట్ అవ్వకుండా బాగా నీట్గా వస్తుంది. ఇలా వారాలకి కుట్టుకోవాలండి, టైట్ ఉండదు బ్లౌజ్ డ్రెస్ వచ్చేసి. అదేవిధంగా 2-3 కుట్లు వేసుకుంటే 2-3 కుట్లు వేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుందాము. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. చూడండి డ్రెస్ చాలా నీట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా కుట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఏమైనా కనుక మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.